బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్ ఉద్యమంలాగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా పనిచేయాలని చెప్పారు. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ జనరల్ సెక్రటరీ వేముల అశోక్ ఉన్నారు. అని చెప్పండి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు దీన్ని, ఏమనుకోవచ్చు? బీఆర్ఎస్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఏదైతే నిన్న కార్యకర్తలతోటి మాట్లాడిన ఏదైతే ఆవేశపూరితమైన మాటలు ఉన్నాయో దాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకు ఆవేశంగా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది అనే దాని మీద మేము లోతైన చర్చ చేస్తే, లోతుగా చూస్తే దాని వెనకాల బీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్య నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ విధంగా ఒక దళిత నాయకుడిని ప్రోత్సహించి ఉద్రేకపరిచి విధ్వంసాలకు సృష్టించాలి, ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద దాడులు చేయాలి, భారతీయ జనతా పార్టీ రాబో రోజులలో ఎదుగుతుంది, దీన్ని అనగదొక్కాలంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయాలి, ట్రైన్లను తలగబెట్టాలి, ట్రైన్ పట్టాలను కోసివేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలన్నింటిని కూడా ధ్వంసం చేయాలని చెప్పేసి నిన్న ఏదైతే మాట్లాడిండో బాల్కసుమన్, దాని వెనుక కూడా మొత్తం పూర్తిగా వ్యూహరచన చేసి ఆయనతో మాట్లాడిచ్చిందంతా కూడా మన కేటీఆర్, కేసీఆర్ గారే. నేను అడుగుతున్నాను, నేను 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు ప్రభుత్వంలో ఉన్నారు, గత 10 సంవత్సరాల క్రితం మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఇటువంటి విధ్వంసకర చర్యలు చేయడం వల్లనే మిమ్మల్ని ప్రజలు విసుగు చెంది మిమ్మల్ని రానియకుండా చేసిర్రు. కాబట్టి మేము ఇప్పటికి కూడా అదే ధోరణి పోతాం. మేము ఒక మిలిటెంట్ ఉద్యమం తయారు చేస్తాము, మేము ఒక తీవ్రవాదులుగా తయారు చేస్తామనంటే చూస్తూ ప్రభుత్వాలు ఊరుకోవు. కేంద్ర ప్రభుత్వము అమిత్ షా గారు మిలిటెంట్ ఉద్యమాలను, నక్సలైట్ ఉద్యమాలను ఏ విధంగా అణిచివేసారో మనం అందరం చూస్తూనే ఉన్నాము. మీరు కావాలని చెప్పేసి ఒక కొత్త ఉద్యమాన్ని, మిలిటెంట్ ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తామనంటే మాత్రము చట్టపరకంగా మీ మీద చర్య చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ వెనకాల ఉండి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు రాబో రోజులల్లో భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా మీకు బుద్ధి చెప్తుంది. కాబట్టి ఏదైతే బాల్కసుమన్ గారు రైలు పట్టాలను కోసేయాలని వారు ఉద్రేకంగా మాట్లాడినరో మేము డిమాండ్ చేస్తున్నాము, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు తప్పైందని చెప్పేసి అదే రైలు పట్టాల మీద మీరు వెంటనే ముక్కు రాసి క్షమాపణ కోరాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా బీఆర్ఎస్లో మీరు ఉండడం వల్ల ఉద్యమము ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కూడా ఇదే విధంగా చాలామంది చావుకు మీరు కారణమైనరు, ఇప్పుడు కూడా ఉద్రేకంగా మాట్లాడి నక్సలిజాని వైపు, అదేవిధంగా కమ్యూనిస్టు భావజావాల వైపు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అంటే ఇప్పుడు జైల్లోకి పోయించినా కూడా పర్లేదు, 2-3 నెలలు జైల్లోనే ఉంటారు, ఏమవుతుంది, ఇట్లా చేస్తేనే కూడా బీఆర్ఎస్ వైపు ప్రజలందరూ చూస్తారనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. జైల్లోకి పోవడం, ఎవరు జైల్లోకి పోవాలి? సామాన్య దళితులు, సామాన్య కుటుంబాలు, సామాన్య బీసీ వర్గాలు, గిరిజన వర్గాలు జైలుకు పోవడం కాదు. ముందు మీ నాయకులను జైలుకు పంపు, నీ కేటీఆర్ను జైలుకు పంపు, నీ హరీష్ రావును జైలుకు పంపు, నీ మాజీ ముఖ్యమంత్రిని జైలుకు పంపు. వాళ్ళు పోవాలి ఫస్ట్. నువ్వు వాళ్ళ ఉద్యమంను కాదని చెప్పి వాళ్ళతో పాటు కొల్లుడై నిన్ను ప్రలోభాలకు గురి చేసి ప్రజల మీద రెచ్చగొట్టే ధోరణి చేస్తున్నావు చూడండి, అది బాల్కసుమన్ గారు. మీరు వెంటనే దాన్ని క్షమించమని చెప్పి తెలంగాణ ప్రజానికాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్న అధికారులను మీరు తప్పైందని క్షమించండి. జైలు పోవడము ముఖ్యం కాదు. జైలుకు ఈ గతంలో తెలంగాణ ప్రజలు చాలాసార్లు జైలుకు వచ్చారు ఉద్యమం కోసం, ప్రజా ఉద్యమం కోసం పోయినారు. కానీ ఈ ధ్వంసం చేసి జైలు పోమనేది ఏ రాజకీయ నాయకుడు చెప్పలే. ధ్వంసం చేసి జైలుకు పంపించాలి అనేది మీ కుట్ర. మీ వెనుక ఎవరైతే పన్నుతున్నారో కేసీఆర్, కేటీఆర్, వాళ్ళని జైలుకు పంపిస్తాం. వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే వాళ్ళని జైలుకు పంపించే కార్యక్రమం ముందు ఉన్నదని చెప్పి గమనించాలి.
అయితే బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ తీవ్రంగా మండిపడుతుంది. ముఖ్యంగా కేవలం దళితులు, బడుగు బలహీన వర్గాలను ఇట్లాంటి ఉద్రేకంగా పరిచే వాళ్ళను అన్యాయంగా జైలుకు పంపించే కార్యక్రమం బీఆర్ఎస్ చేపడుతుంది. ఇది ఎంతవరకు సమర్థనీయం కాదని వెంటనే బాల్కసుమన్ను కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.